బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు గోళ్ల దేవరాజు ఆధ్వర్యంలో స్థానిక ఐతానగర్లోని స్వాతంత్ర పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తమిరిషా అనంతాచార్యులు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు కటారి వాసుదేవనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మందా జనార్దన్, ఓబీసీ మండల అధ్యక్షులు ధూపం శంకర్, శ్రీనివాస్, లింగం, తుల్లిమిల్లి నాగార్జున, కడియాల అనిల్, రామాంజనేయులు, మస్తాన్, తిరుపతి రాజు, రమేష్, శ్రీకాంత్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంతో జరుపుకుంటున్నది. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చడం అంటే అంత తేలిగ్గా రాలేదు. ఎందరో దేశభక్తులు, దేశభక్తాగ్రగణ్యులు, విప్లవ వీరులు, వీరనారీమణుల యొక్క రక్త తర్పణంతో ఈ స్వాతంత్రాన్ని సంపాదించుకోవడం జరిగింది. గాంధీజీ, తిలక్, గోపాలకృష్ణ గోఖలే ఇట్లాంటి దేశభక్తులు, వల్లభాయ్ పటేల్ లాంటి వారు, అలాంటి దేశభక్తులు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, వీరపాండ్య కట్టబొమ్మలను, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజగురు, సుఖదేవ్ లాంటి విప్లవ వీరులు, అంతేకాకుండా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి విప్లవ నారీమణుల యొక్క వాళ్ళ యొక్క త్యాగ ఫలంతో భారతమాత చెంత వారి యొక్క జీవితాన్ని పూజా పుష్పాలుగా సమర్పిస్తే మన యొక్క భారతదేశం స్వాతంత్రాన్ని సంపాదించుకున్నది. ఇప్పటికే 80 సంవత్సరాలైంది. ఈ రోజున తెనాలి నార్త్ మండలంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.